మిత్రులారా, ఈరోజు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి. భారతదేశం లోపల అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారి చరిత్ర, ముఖ్యంగా శూద్ర వర్గాలకు సంబంధించినటువంటి చరిత్ర, అంటరాని జాతులకు సంబంధించినటువంటి చరిత్ర, మహిళలకు సంబంధించినటువంటి చరిత్రని తప్పుడుగా ప్రచారం చేయటము, వక్రీకరించడం అనేటటువంటిది అత్యంత సహజంగా జరిగిపోతా ఉంది. అందులో భాగంగానే ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రని కూడా అనేక రకాలైనటువంటి పుట్టల కొద్ది అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ ఆయన పేరు మీదుగా రాజకీయ ప్రయోజనం పొందడానికి పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతా ఉంది. అయితే శివాజీ చరిత్ర పట్ల వారు చేస్తున్నటువంటి సూత్రీకరణలు, వక్రీకరణలంతా కూడా పచ్చి అబద్ధాలని మనం చెప్తున్నప్పటికీ అది ఏంటి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి. మొట్టమొదటిసారిగా ఛత్రపతికి సంబంధించినటువంటి జీవిత చరిత్రని వెలుగులోకి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే 1869లో ఫస్ట్ టైం ఛత్రపతి శివాజీ యొక్క శ్మశానంలో ఆయన ఎక్కడైతే బొందబెట్టారో ఆ ప్రదేశాన్ని గమనించాడు. ఆ తర్వాత 1873 నుంచి వరుసగా మహాత్మా జ్యోతిరావు పూలే ఈ శివాజీ జయంతి ఉత్సవాలని జరపడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీని ఒక ఆదర్శవంతమైనటువంటి రాజుగా, శివాజీ యొక్క జీవితాన్ని శూద్ర వర్గాలు రాజకీయ పోరాటంలో ఎట్లా స్ఫూర్తివంతంగా మలుచుకోవాలనేటటువంటి దాన్ని మొదలుపెట్టాడు, సరిగ్గా అదే సమయం తర్వాత నెమ్మదిగా చిత్పవన్ బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి బాలగంగాధర్ తిలక్ అనేటటువంటి ఆయన ఈ శివాజీ ఉత్సవాల్ని మట్టుబెట్టడం కొరకు బ్రాహ్మణులు చేసినటువంటి ద్రోహపు చరిత్రని, కుట్ర చరిత్రని ఈ శివాజీ ఉత్సవాల ద్వారా బయటకు వస్తుంది, వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తా ఉన్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవ సమితి అని పెట్టుకుంటూ వచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు ఈ దేశంలో ఉన్నటువంటి శూద్ర వర్గానికి మధ్యన ఒక పెద్ద రాజకీయ యుద్ధం ఎట్లా జరిగిందో ఆ యుద్ధాన్ని, వాస్తవాల్ని ప్రజల కళ్ళ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మరుగుపరచడం కొరకు ఈ బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలు అనేటటువంటి దాన్ని ప్రారంభించారు. ఈ రెండు ఉత్సవాలు పూనా నగరం నుంచే మొదలయ్యాయి. రాయగఢ్ అనేటటువంటి మరాఠా రాజధాని లోపల ఎక్కడైతే శివాజీ మరణించిండో అక్కడి నుంచి ఈ ఆధునిక భారతదేశంలో ఉండినటువంటి శూద్ర రాజుల యొక్క చరిత్రను తవ్వి బ్రాహ్మణులతోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రని, రాజుల యొక్క చరిత్రని తవ్వేటటువంటి క్రమం లోపల శివాజీ యొక్క జీవితము మహాత్మా జ్యోతిరావు పూలే పైన, ఆయనలో వచ్చినటువంటి పరివర్తన పైన ఒక విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవిత కాలంలో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పింది ఏంటంటే, శివాజీ నా జీవితాన్ని మొత్తంగా మలిచినటువంటి వ్యక్తుల లోపల శివాజీకి ఒక గణనీయమైనటువంటి పాత్ర ఉంటుంది అని చెప్పాడు. దానికి కారణం ఏంటిది అని అంటే, ఇవాళ ప్రజాస్వామ్య రాజ్యంలో కొనసాగుతున్నటువంటి చోట రైతుల గురించి మాట్లాడుతా ఉన్నాం, స్త్రీల గురించి మాట్లాడుతా ఉన్నాం, శూద్రులు, అణగారిన వర్గాలు, ఈ దేశంలో ఉండినటువంటి అట్టడుగు వర్గాలు, సబాల్టర్న్ కమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఈ దేశం లోపల కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రభుత్వ విధానాలని రూపొందించేటటువంటి క్రమం లోపల, పబ్లిక్ పాలసీస్ ని రూపొందించేటటువంటి క్రమం లోపల ఈ దేశంలో ఉండినటువంటి సామాన్య వర్గాలు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి జీవితాల్లో పెనుమార్పుల్ని తీసుకొని రావాలని విధానాలను రూపొందిస్తా ఉన్నాము అని ప్రభుత్వాలు మాట్లాడుతా ఉన్నాయి. కానీ వాస్తవానికి శివాజీ మహారాజు ఒక సంస్థానాన్ని నెలకొల్పినా, ఆయన ఒక రాజు అయినప్పటికీ ఫ్యూడల్ లక్షణాలు కాకుండా ఒక లౌకికమైనటువంటి రాజ్యానికి, ఆధునిక రాజ్యం లోపల, ప్రజాస్వామ్యం లోపల ఒక లౌకిక రాజ్యం ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక లౌకిక రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రయత్నాన్ని శివాజీ చేశారు. ఇవాళ శివాజీ పైన జరుగుతున్నటువంటి వక్రీకరణలు, తప్పుడు సూత్రీకరణలన్నీ పచ్చి అబద్ధాలు. ఇవి బ్రాహ్మణులు సృష్టించినటువంటి కోటాను కోట్ల అబద్ధాలలో శివాజీ పైన సృష్టించినవి కూడా పచ్చి అబద్ధాలు. ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం లేదు.
శివాజీ ముస్లింలను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేశారు. వాస్తవానికి శివాజీ తల్లి జిజావు బాయ్, ఆమె తండ్రి ఒక రాజ్యానికి సంబంధించిన వైపు ఆయన అనుకూలంగా ఉన్నాడు, ఇంకొక వైపు జిజావు బాయ్ అంటే శివాజీ యొక్క తండ్రి ఇంకొక రాజ్యం వైపు మద్దతుగా ఉన్నాడు. కుటుంబంలోనే జిజావు బాయ్ యొక్క తండ్రి ఒకవైపు, భర్త ఒకవైపు విడిపోయి ఏ రాజ్యం ఈ యుద్ధంలో గెలవడం కొరకు మనం మద్దతు ఇవ్వాలి అనేటటువంటి ఒక సందిగ్ధ కాలం లోపల జిజావుబాయి చాలా రాజకీయ పరిణతి కలిగినటువంటి వ్యక్తిలాగా, రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిలాగా మన జీవిత కాలం అంతా అయితే ఆ రాజుకు లేకపోతే ఈ రాజుకు మద్దతుగా నిలబడి రాజుల్ని గెలిపించి మనం ఎప్పుడు బానిసలుగానే బతుకుతా ఉన్నాము. అసలు ఈ ఇద్దరిని రాజుల్ని ఓడించేసి మనం యుద్ధంలో గెలిచి మనమే రాజ్యాన్ని నిర్మించాలి అనేటటువంటి విషయాన్ని కొడుకు శివాజీకి బోధించింది. ఇది శివాజీకి తల్లి మొట్టమొదట బోధించినటువంటి పాఠం. ఈ రాజకీయ పాఠాలు మొట్టమొదటిసారిగా శివాజీకి రాజకీయ పాఠాన్ని బోధించినటువంటి వ్యక్తి జిజావుబాయి ఆయన తల్లి. ఇది విన్న తర్వాత శివాజీ చాలా పెద్ద ఎత్తున కన్విన్స్ అయిపోయి, నిజానికి భారతదేశ చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర అంతా కూడా అగ్రకులాలకు యుద్ధంలో పాల్గొని మన ప్రాణాలని అసూల్లాగా అర్పించేసి ఇంకొకరికి రాజ్యం అప్పగించేటటువంటి పరిస్థితి కాకుండా రాజ్యాన్ని మన చేతుల్లోకి తీసుకునేటటువంటి ఒక అవకాశం లభించింది అని చెప్పి ఆ రెండు రాజ్యాల మధ్యన యుద్ధం వ్యతిరేకంగా కొనసాగించి ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇదే విషయాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అనేక సందర్భాల లోపల అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, శూద్రులు కాంగ్రెస్ పార్టీలో భాగమైతున్నటువంటి కాలం లోపల తనతో పాటు ఉన్నటువంటి అనుచరులని అనునాయుల్ని పిలిచి, కాంగ్రెస్ పార్టీ అని అంటే వేరే పార్టీ ఏం కాదు, కోల్పోయినటువంటి బ్రాహ్మణుల రాజ్యాన్ని తిరిగి పునఃస్థాపించడం కొరకు ప్రయత్నం చేసేటటువంటి ఒక బ్రాహ్మణ పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ లోపల మీరు చేరొద్దు, మన రాజకీయాలు ఎట్లా ఉండాలి అని అంటే శివాజీ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా, అన్ని రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఎట్లా నెలకొల్పాడో అట్లాంటి రాజకీయాలను చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇవాళ నిజానికి అయితే మనం కాంగ్రెస్ లో ఉంటాం, లేదంటే బీజేపీలో ఉంటాం, లేదంటే టిఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఇంకా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీల్లో ఉంటాం. ఈ రాజకీయ పార్టీల నిర్మాణం ఏవి కూడా అట్టడుగు శూద్రులకు సంబంధించింది కాదు, అనగారిన దళిత వర్గాలకు సంబంధించింది కాదు. ఈ దేశంలో సగానికంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి స్త్రీల ఎజెండా ఉండినటువంటి రాజకీయాలు కావు. అందుకనే ఇక్కడ మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఒకటి, మనం శూద్ర రాజ్యాన్ని నెలకొల్పాలి అని అంటే అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి బహుజన రాజ్యాన్ని ఈ మోడర్న్ కాంటెక్స్ట్ లోపల, డెమోక్రసీ లోపల నెలకొల్పాలి అని అంటే ఛత్రపతి శివాజీ యొక్క జీవితము మనందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలబడతా ఉంది. రెండవ ప్రధానమైనటువంటి అంశము, ఆ రోజు మహిళలకు ఎటువంటి విలువ లేనటువంటి ఒక కాలం నడుస్తా ఉంది. అంటే ఒకవైపు నుంచి ముస్లిం రాజుల్ని, ఈ ప్రాంతంలో ఉండినటువంటి బ్రాహ్మణులు విదేశాల నుంచి ముస్లిం రాజుల్ని పిలిపించి ఇక్కడ శూద్ర రాజ్యులు పరిపాలన చేయొద్దు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు విదేశీయులైనటువంటి ముస్లింలను పిలిపించి ఇక్కడ పరిపాలన కొనసాగించేటటువంటి ప్రయత్నాన్ని బ్రాహ్మణ పీష్వాలు కొనసాగించారు. ఈ బ్రాహ్మణ పీష్వాల యొక్క సహకారంతో ముస్లింలు చాలా సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు నడపడానికి, రాజ్యాలను నెలకొల్పడానికి కారణమైంది. ఈ దేశంలోకి ప్రవేశించినటువంటి సగానికంటే ఎక్కువ మంది ముస్లిం రాజులు ఇక్కడికి రావడానికి, ఇక్కడ రాజ్యాలు నెలకొల్పడానికి వాళ్ళకున్నటువంటి శక్తియుక్తులు కాదు, ఇక్కడ శూద్రులు రాజ్యం ఏలొద్దనేటటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో చిత్పవన బ్రాహ్మణ వర్గము ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులే ముస్లింలను విదేశాల నుంచి ఇక్కడికి పిలిపించినటువంటి ప్రయత్నం చేశారు. అట్లాంటి బ్రాహ్మణ ముస్లిం అలయన్స్ లో కొనసాగినటువంటి రాజ్యాల్ని మొత్తం కూడా ధ్వంసం చేసి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఆధునిక కాలంలో కూడా ఎట్లా నెలకొల్పాలనో చేసి చూపించినటువంటి వ్యక్తి. అట్లాంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ తర్వాత మిత్రులారా, ఇవాళ ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి పోరాటం జరుగుతా ఉంది. దేశంలో వ్యవసాయ రంగాన్ని మొత్తంగా ధ్వంసం చేసేటటువంటి 3 ప్రధానమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారతానికి సంబంధించినటువంటి రైతులు పెద్ద పోరాటం చేస్తా ఉన్నారు. ఇవాళ మనం శివాజీ జీవితాన్ని కూడా అర్థం చేసుకుంటే ఈ రోజు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలు వ్యవసాయ రంగ చట్టాలని ఎట్లా రూపొందించాలనేటటువంటి విషయాన్ని శివాజీ నుంచి నేర్చుకోవచ్చు అనే దాన్ని పూలే చెప్తాడు.
అందులో నుంచి భాగంగానే మహాత్మా జ్యోతిరావు పూలే హంటర్ కమిషన్ కు ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోతా ఉంది. ఈ దేశం లోపల మీరు అన్యాయంగా పరిశ్రమలను తీసుకొని వస్తా ఉన్నారు. ఈ పరిశ్రమలు ఈ దేశంలో వ్యవసాయ స్వభావం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థని మీరు ఇంకా కుదేలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ దేశంలో వ్యవసాయ రంగం పైన ఆధారపడి బతుకుతున్నటువంటి అణగారిన వర్గాల యొక్క జీవితాల్లో గొప్ప వెలుగులు రావాలి అని అంటే వ్యవసాయ రంగం పట్ల మీ విధానాలు సక్రమంగా ఉండాలి అని బ్రిటిష్ వాళ్లకు మహాత్మా జ్యోతిరావు పూలే చూపెట్టాడు. ఇది కూడా పూలే ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనంటే శివాజీ నుంచి తీసుకున్నాడు. ఆయన యుద్ధంలో నిమగ్నమైనటువంటి ప్రతి సందర్భం లోపల, శివాజీ యుద్ధం చేస్తున్నటువంటి ప్రతి సందర్భం లోపల వ్యవసాయదారుల నుంచి, వ్యవసాయంలో పనిచేసేటటువంటి వృత్తి కార్మికుల నుంచి ఎటువంటి పన్నులు వసూలు చేయము, భూమి శిస్తులు వసూలు చేయము అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకున్నాడు. సరిగ్గా అది మాత్రమే కాకుండా కరువులు, కాటకాలు, తర్వాత అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కూడా పెద్ద ఎత్తున భూమి శిస్తుల్ని రద్దు చేసి వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి శివాజీ. ఆ తర్వాత మిత్రులారా ఇంకా చాలా ప్రధానమైనటువంటి దేశం లోపల, ఈ భారతీయ సమాజం లోపల స్త్రీని అత్యంత నీచంగా, హీనంగా చూసినటువంటి సమాజం, స్త్రీని కేవలం ఒక సెక్స్ సింబల్ గా మాత్రమే ఆలోచిస్తున్నటువంటి కాలం, స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి కాలం, స్త్రీలని భర్త చచ్చిపోతే భర్తతో పాటు చితిపైన భార్యను కూడా తగలబెట్టేటటువంటి కొనసాగుతున్నటువంటి కాలం. ఆ కాలం లోపల బ్రాహ్మణులు తీసుకొని వచ్చినటువంటి సతీ సహగమన పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ సతీ విధానాన్ని శివాజీ మొట్టమొదటిసారిగా రద్దుపరిచి స్త్రీల పక్షాన ఉండినటువంటి ఒక గొప్ప రాజుగా వెలుగొందాడు. అది మాత్రమే కాకుండా స్త్రీలపైన అత్యాచారాలు జరుపుతున్నటువంటి వాళ్ళని, స్త్రీలపైన అనేక రకాలైనటువంటి లైంగిక వేధింపులకు గురి చేసేటటువంటి వ్యక్తులకు అత్యంత భయానకమైనటువంటి శిక్షలను విధించి స్త్రీలకు ఒక గొప్ప రక్షణ కలిగినటువంటి రాజ్యాన్ని నెలకొల్పినటువంటి నాయకుడు ఆ రాజు మనకు ఛత్రపతి శివాజీ. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే శివాజీ జీవితం లోపల అనేక రకాలైనటువంటి మహోన్నతమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఆయన నెలకొల్పినటువంటి విధానాలు, ప్రభుత్వ పాలసీలు, ప్రజల కోసం ఆయన తీసుకొని వచ్చినటువంటి అఫర్మేటివ్ యాక్షన్స్ ఈ రోజుకు కూడా ఈ ప్రజాస్వామ్య రాజ్యం లోపల కూడా ఖచ్చితంగా అమలు పరచడానికి అవసరమైనటువంటి విధానాలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకనే మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే బ్రాహ్మణులు తొక్కిపెట్టినటువంటి శివాజీ జీవిత చరిత్రను బయటకు తీసుకొని వచ్చి మరాఠా రాజ్యం అని అంటే బ్రాహ్మణులకు, శూద్రులకు మధ్య జరిగినటువంటి ఒక రాజకీయ యుద్ధం అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని చదువుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 1919 కంటే ముందు, భీమా కోరేగా దర్శించడానికంటే ముందు ఆయన మొట్టమొదటిసారిగా శివాజీ ఎక్కడైతే దహనం చేయబడ్డాడో ఆ ప్రాంతానికి పోయి ఒక రాత్రి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ నిద్ర చేశారు. ఇది శివాజీకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనంగా ప్రకటించినటువంటి నివాళి. ఈ విషయాన్ని మనం ఇవాళ ఎందుకు తెలుసుకోవాల్సి ఉంది అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత శివాజీ జీవితాన్ని పెద్ద ఎత్తున పబ్లిక్ డొమైన్ లోకి పట్టుకొచ్చినటువంటి రెండవ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా శివాజీ రాజకీయాల్ని ఎట్లా నెలకొల్పాడు, అంత బలమైనటువంటి రాజకీయాలు, అంత కమిటెడ్ గా ఉండేటటువంటి రాజకీయాలు, అంత నిబద్ధతతోటి కొనసాగేటటువంటి రాజకీయాలను నిర్మించాలి అనంటే శివాజీ జీవితాన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజు మన జీవితం లోపల కమిట్మెంట్ ఉండదు, లేకపోతే బానిసలుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాన్ని చెప్పాడు. ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు నెలకొల్పినటువంటి గణేష్ ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. శివాజీ జీవితాన్ని శూద్ర వర్గానికి, శూద్ర రాజకీయాలకు స్ఫూర్తివంతంగా ఉండటానికి శివాజీని కూడా ఒక రకమైనటువంటి అవతారం లాగా వాళ్ళల్లో కలుపుకొని శివాజీ ముస్లింలతోటి యుద్ధం చేశాడు. ముస్లిం వ్యతిరేకి, శివాజీ హిందూ రాజు అని ప్రచారం చేశాడు. మరి శివాజీ హిందూ రాజే, కానీ అదే శివాజీని ఒక బ్రాహ్మణ కులకర్ణి అనేటటువంటి మంత్రి, ఆయన సంస్థానంలోనే పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణ కులకర్ణి అనేటటువంటి మంత్రి చంపాడు. సరిగ్గా శివాజీ మరణాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అశోకుడి ముని మనవడు బృహత్తత్తుడు అనేటటువంటి చిట్ట చివరి మౌర్య రాజు పుష్యమిత్ర సింగుడు అనేటటువంటి బ్రాహ్మణ సైన్యాధిపతి చేత కుట్రపూరితంగా హత్య చేయబడ్డాడు. సరిగ్గా శివాజీ జీవితాన్ని చదువుతున్నప్పుడు కూడా కులకర్ణి అనేటటువంటి బ్రాహ్మణుడు శివాజీని కుట్రపూరితంగా హత్య చేసినటువంటి చరిత్ర మనకు కనపడుతుంది.
ఈ రెండు ఘటనలని మనం అర్థం చేసుకోగలిగితే ఈ దేశంలో వాళ్ళు దుర్మార్గంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నటువంటి హిందూ అనేటటువంటి అభిప్రాయం అంతా కూడా పచ్చి అబద్ధం, పచ్చి కుట్రపూరితమైనటువంటి చరిత్ర అని తెలుస్తుంది. ఒకవేళ శివాజీని మీరు హిందువుగా భావించినట్లయితే మీ హిందువుల్లోనే ఉన్నటువంటి బ్రాహ్మణులు శివాజీని ఎందుకు హత్య చేసిరు అనేటటువంటి విషయానికి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఈ దేశంలో మతం ఆధారంగా, కులం ఆధారంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి సంస్థలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం హిందువులం, బంధువులం అని మీరు మాట్లాడుతా ఉన్నారు. శివాజీ హిందూ, మరి మీరు బ్రాహ్మణులు కూడా హిందువులే అయితే శివాజీ అనేటటువంటి ఒక మహానాయకుడిని, ఒక హిందువుని బ్రాహ్మణులు ఎందుకు హత్య చేశారు? ఆ తర్వాత శివాజీ మరణం తర్వాత శివాజీకి ఉన్నటువంటి ఇద్దరు కొడుకుల లోపల శంభాజీ అనేటటువంటి కొడుకు ప్రధానమైనటువంటి రాజ్య భాగాన్ని తన భాగంలోకి తీసుకొని రాజ్యాన్ని నెలకొల్పి కొనసాగిస్తున్నటువంటి కాలం లోపల ఈ బ్రాహ్మణులు శివాజీ పెద్ద కొడుకుని ఎంకరేజ్ చేసి ఈ ఇద్దరి మధ్యన ఒక రకమైనటువంటి ఘర్షణను సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమం లోపల ఇతర దేశాల నుంచి ముస్లిం రాజుల్ని ఇన్వైట్ చేస్తూ శంభాజీ అనేటటువంటి శివాజీ కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత శంభాజీ యొక్క తలని చెట్టుకు వేలాడదీసి ఒక వారం పాటు నిలబెట్టి ఉంచారు. ఒక వారం రోజుల పాటు శంభాజీ తలని చెట్టుకు వేలాడదీసి పెట్టారు. వాళ్ళు పీష్వాలు ప్రచారం చేసింది ఏంటి అని అంటే, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఎవడైనా రాజ్యాన్ని నడపాలనుకుంటే, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఎవడైనా సాంస్కృతిక పోరాటం కొనసాగించాలి అని అనుకుంటే, బ్రాహ్మణులకు పీష్వాలకు వ్యతిరేకంగా ఎవడు నిలబడ్డా సరే వాడి తలలు ఎట్ట తెగిపడతాయి అనటానికి శంభాజీ తెగిన తల ఒక ఉదాహరణ అని ప్రచారం చేశారు. మరి శంభాజీ హిందువా, ముస్లిమా? మీరు ఎవరితోటి పొత్తు కలిశారు? మీరు విదేశాల నుంచి వచ్చినటువంటి మొఘళ్ళతోటి పొత్తు కలిశారు, మీరు విదేశాల నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళతో పొత్తు కలిశారు, మీరు విదేశాల నుంచి వచ్చినటువంటి డచ్, పోర్చుగీస్ వాళ్ళతోటి పొత్తు కలిశారు. అసలు విదేశాల నుంచి భారతదేశానికి దురాక్రమణలు జరిగినాయంటే అది కేవలం ఒక్క బ్రాహ్మణులు ఇచ్చినటువంటి సహకారం వల్ల మాత్రమే. విదేశాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశాన్ని లూటీ చేశారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి ద్రోహులు ఎవరో కాదు, భారతదేశం లోపల ఉన్నటువంటి మొట్టమొదటి దేశ ద్రోహులు అని అంటే ఈ దేశం లోపల బ్రాహ్మణులే. 2000 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్రను పరిశీలిస్తే దేశానికి తీరని అన్యాయాన్ని చేసినటువంటి చరిత్ర అంతా కూడా బ్రాహ్మణ చరిత్ర. ఈ దేశం కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు, ఈ దేశాన్ని కాపాడటం కొరకు, ఈ దేశంలో ప్రజల యొక్క జీవితాల్ని, ఈ దేశంలో స్త్రీల రక్షణని, ఈ దేశంలో శూద్రుల యొక్క బతుకుల్ని, ఆర్థిక స్థితిగతుల్ని నిలబెట్టడం కొరకు దేశభక్తులుగా నిలబడ్డటువంటి వ్యక్తుల్ని హత్య చేసినటువంటి చరిత్ర బ్రాహ్మణులది. శివాజీ మహాదేశభక్తుడు. ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుఖాల్ని, సంతోషాల్ని, భోగాల కోసం తన జీవితాన్ని మొత్తం కూడా సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. అట్లాంటి ఆదర్శవంతమైనటువంటి రాజుని హత్య చేసినందుకు ఇవాళ ఈ దేశం లోపల బ్రాహ్మణులు, బ్రాహ్మణ రాజకీయాలు, బ్రాహ్మణ సాంస్కృతిక సంస్థలు, బ్రాహ్మణులు నడుపుతున్నటువంటి ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు ముక్కు నేలకు రాసి మేము తప్పు చేసినాము అని చెప్పి ఒప్పుకునే పరిస్థితి రావాలి. అందుకనే మిత్రులారా, శివాజీ జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమం లోపల ఆయన యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఆ పట్టాభిషేకం చేసుకోవడం కొరకు ఎవరన్నా బ్రాహ్మణులు రిచువల్ గా మంత్రాలు చదివి ఏమన్నా పట్టాభిషేకం చేస్తారే అని అంటే రాజుకు కూడా పట్టాభిషేకం చేయడానికి ఎవడు ఆ రాజ్యంలో బ్రాహ్మణుడు అంగీకరించాలి. మనం కులాలు లేవని మాట్లాడుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రాస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం లోపల యాంటీ కలోనియల్ మూవ్మెంట్ నడుస్తున్నటువంటి కాలం లోపల ఈ మొత్తం దేశం లోపల ఎవడు చదవనంత గొప్ప విద్యావేత్త. అట్లాంటి విద్యావేత్త కూడా కుల వివక్షను అనుభవించాడు, అంటరానితనాన్ని అనుభవించాడు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే కాదు, ఒక రాజ్యాధిపతి రాజే కుల వివక్షను అనుభవించినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మనకెక్కడా కనపడదు, శివాజీ జీవితం లోపల కనపడుతుంది. రాజు ఆదేశించినా సరే బ్రాహ్మణులు ఆయన పట్టాభిషేకం చేయడానికి ఇష్టం లేనప్పుడు అట్లాంటి బ్రాహ్మణులని వీధి దీపాలకు నిలబెట్టి ఏలాడదీసి ఉరిశిక్ష వేస్తానేటటువంటి దుర్మార్గపు చట్టాలని శివాజీ తీసుకొని రాలే. సరే నేను రాజైనా సరే నా రాజ్యం లోపల నాకు పట్టాభిషేకం చేయడానికి ఇక్కడ బ్రాహ్మణులు అంగీకరించకపోయినా నేను వాళ్ళనేమి హత్య చేయను, ఎవడు చేస్తానంటే వాళ్ళతో చేయించుకుంటానని అన్నప్పుడు కాశీనగరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణు తోటి చర్చలు జరుపుతారు. ఆ చర్చలు జరిపినప్పుడు ఆ బ్రాహ్మణుడు కొన్ని కండిషన్స్ పెడతాడు.
ఆయన ఏం పెట్టాడు కండిషన్ అని అంటే, ఏనుగు నిఠారుగా నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందో అన్ని నాణాలు నాకు బహుకరంగా ఇస్తే నేను నీకు ఈ పట్టాభిషేకం చేయటానికి అంగీకరిస్తాను అంట. రెండవ విషయము, చెప్తున్నట్టుగా చెప్పకుండానే, అంటే అన్ని సందర్భాల లోపల రాజులకు పట్టాభిషేకం ఎట్ట చేస్తారో నేను అట్లా నీకు చెయ్యను, ఎందుకు అని అంటే నువ్వు శూద్రుడివి కాబట్టి అని అన్నాడు. అప్పుడు ఈయనకు అర్థం కాలేదు. ఈయన ఏమనుకున్నాడంటే, సరే పర్లేదు, శూద్రులకు చేసినట్టుగానే చేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. డబ్బు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ బ్రాహ్మడు కాశీ నగరం నుంచి వచ్చిన తర్వాత ఆ ఏనుగు నిలబెడితే ఎంత ఎత్తుందో అన్ని నాణాలు బహుకరించాడు. దీని మొత్తం విలువ ఎంత అనంటే, శివాజీ తన రాజ్యం నడిపిన మొత్తం కాలం లోపల ఆయన చేసినటువంటి యుద్ధాలకు వెచ్చించిన దానికంటే డబుల్ డబ్బును పెట్టాడు. ఒక్క బ్రాహ్మణుడికి పట్టాభిషేకం చేసుకోవడానికి శివాజీ జీవిత కాలం లోపల మొత్తం రాజ్యం ఇతర రాజ్యాలతోటి యుద్ధం చేయడానికి ఎంత వెచ్చించాడో దానికంటే డబుల్ డబ్బుని నాణాల రూపం లోపల ఆయన వెచ్చించడం కొరకు ప్రయత్నం చేశాడు. అదంతా ఇచ్చిన తర్వాత మరి పూజా కార్యక్రమం మొదలవుతున్నటువంటి క్రమం లోపల ఆ బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఏం చేసిపోయాడంటే, నేను కేవలం క్షత్రియులకు మాత్రమే చేస్తాను, నేను శూద్రులకు పట్టాభిషేకం చేయను, కానీ ఇక్కడ నేను కొంచెం శాస్త్రం తప్పి నేను చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను అని. అప్పుడు వాడు ఏం చేశాడు అని అంటే, బొటన కాలుని కుంకుమలో ముంచి ఆ బొటన కాలుతోటి శివాజీకి తిలకం దిద్దాడు. ఆ రోజు శివాజీ జీవితం లోపల పట్టాభిషేకం పొందుతున్నటువంటి ఆనందం కంటే కూడా బ్రాహ్మణుడు కాలు బొటన వేలుతోటి తిలకం దిద్దటాన్ని అతి పెద్ద అవమానంగా భరించాడు. ఆ పరిణామం తర్వాత శివాజీ జీవితం లోపల ఒక గొప్ప పరివర్తన జరిగింది. ఆయన క్రమక్రమంగా బౌద్ధం వైపు ఆలోచనలు వేశాడు అనేటటువంటి విషయం. ఎప్పుడైతే శివాజీకి బౌద్ధం లోపలికి ప్రయాణం చేసేటటువంటి ఆలోచనలు మొదలయ్యాయో సరిగ్గా వెంటనే బ్రాహ్మణులు వీడుగిన బౌద్ధాన్ని స్వీకరిస్తే ఈ దేశం లోపల మనం చంపినటువంటి, మనం బొందబెట్టినటువంటి బౌద్ధం తిరిగి మళ్ళా పునఃస్థాపితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు కిల్ ద శివాజీ అని చెప్పి అత్యంత భయంకరంగా శివాజీ ఆహారం లోపల విషాన్ని కలిపి కులకర్ణి అనేటటువంటి బ్రాహ్మణుడు శివాజీని హత్య చేశాడు. అక్కడ మాత్రమే ఆగకుండా బ్రాహ్మణులు ఎంత క్రూయల్ గా ఉంటారు అని అంటే, కేవలం డైరెక్ట్ గా వాళ్ళ కళ్ళ ముందర కనపడుతున్నటువంటి శత్రువుని మాత్రమే సంహరించడం కాకుండా వాడి రాజ్యాన్ని తిరిగి ఇంకెవడన్నా కొనసాగిస్తాడు, నెలకొల్పుతాడు అని అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి రాజును కూడా హత్య చేసేటటువంటి అతి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి జాతి బ్రాహ్మణ ఆర్య జాతి. సరిగ్గా అట్లాగానే శంభాజీని కూడా హత్య చేసి టెర్రరైజ్ చేసి ఇంకెవడు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడకుండా ఉండటం కొరకు ప్రయత్నం చేసి అది మొత్తం అయిపోయి ఈ దేశం లోపల ముస్లిం సామ్రాజ్యాలంతా కూడా బలహీనమవుతున్నటువంటి క్రమం లోపల బ్రిటన్ నుంచి, డచ్ నుంచి, పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి యూరోపియన్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం లోపలికి మొట్టమొదట ఆహ్వానించింది బ్రాహ్మణులే. మనం ఇవాళ మొత్తం మాట్లాడుతా ఉన్నాం. తిలక్ పోరాటం చేశాడు, ఆయన రాజా రామ్మోహన్ రాయ్ పోరాటం చేశాడు, ఇంకెవడో పోరాటం చేశాడు అని మాట్లాడుతున్నాం. మొట్టమొదట బ్రాహ్మణులు వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ దేశం నుంచి ఈ దేశపు యొక్క సంపదని దోపిడీ చేసుకోవడం కొరకు వస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువే బ్రిటిష్ వాళ్ళని ఈ దేశానికి పంపించాడు. ఎందుకు అనంటే, మనం రాజ్యం ఎట్లా పరిపాలించుకోవాలనో మనకు తెలియదు, అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు బ్రిటిషర్స్ ఇక్కడికి పంపించాడు అని అన్నాడు. ఇంత దుర్మార్గం! ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, ఈ దేశం పైన దండయాత్రల పరంపర వేల సంవత్సరాలు కొనసాగటం వెనక బ్రాహ్మణుల యొక్క కుట్ర ఉంది. మనం ఖచ్చితంగా ఈ దేశం లోపల దేశద్రోహులు అంటే బ్రాహ్మణులే అని ప్రకటించాలి. ఈ వాక్యాన్ని మనం రాసుకోవాలి. ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి చరిత్ర, ఈ దేశాన్ని మొత్తం కూడా సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టినటువంటి చరిత్ర ఆ బ్రాహ్మణులది. మొట్టమొదట ఆ బ్రాహ్మణులే విదేశాల నుంచి దురాక్రమణ ఉద్దేశంతో భారతదేశానికి వచ్చారు. ఇక్కడ స్థానిక రాజుల్ని హత్య చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపల శివాజీ జీవితాన్ని చూసినప్పుడు శివాజీ మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, ఆ ఇద్దరి తర్వాత కాన్షీరాము శివాజీ విగ్రహాల్ని చాలా పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ లోపల, పంజాబ్ లోపల, మహారాష్ట్ర లోపల చాలా పెద్ద ఎత్తున ఒక సాంస్కృతిక పోరాటాన్ని నడిపాడు. శివాజీ ఈ రాజ్యం లోపల కొనసాగుతున్నటువంటి బ్రాహ్మణ రాజ్యం లోపల, కొనసాగుతున్నటువంటి బ్రాహ్మణ రాజకీయాల లోపల రాజకీయాల్ని నిట్టనిలువుగా గీసేసి ఇటువైపు శివాజీని, ఇటువైపు తిలకుని పెట్టేసి తిలకుని దేశద్రోహిగా ప్రకటించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్.
ఈ దేశపు యొక్క ఆ కాలం లోపల దేశభక్తుడిగా నిలబెట్టినటువంటి వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్ ఇక్కడ శివాజీని దేశభక్తుడిగా, తిలకుని అత్యంత భయంకరమైనటువంటి దుర్మార్గుడుగా, దేశద్రోహిగా నిలబెట్టాడు. ఇవాళ రాజకీయాల్లో పాల్గొంటున్నటువంటి శూద్ర వర్గం, ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి దళిత సమాజం, ఇవాళ రాజకీయాల్లో నిలబడ్డటువంటి స్త్రీలు ఈ అవగాహన లేకుండా, పూలే అవగాహన లేకుండా, అంబేద్కర్ అవగాహన లేకుండా, కాన్షీరామ్ అవగాహన లేకుండా జరిపేటటువంటి రాజకీయాలు, పోరాటాలు, యుద్ధాలంతా కూడా నిన్ను నువ్వు చంపుకోవడం కొరకు జరిపేటటువంటి యుద్ధమే. నువ్వు శత్రువుతోటి యుద్ధం చేయవు, నిన్ను నువ్వు హత్య చేసుకోవడం కొరకు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆత్మహత్య. నీ మెడకు నువ్వే తాడు బిగించుకొని నిన్ను ఎట్లా హత్య చేసుకుంటావో ఇవాళ ఈ దేశం లోపల మన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నడుపుతున్నటువంటి రాజకీయాలు కూడా ఆత్మహత్య సదృశ్యమైనటువంటి రాజకీయాలు. నీ తలకే నువ్వు ఉరితాడు బిగించుకునేటటువంటి స్పృహ లేనటువంటి, చలనం లేనటువంటి, అవగాహన లేనటువంటి పిచ్చిగా చేసేటటువంటి పని. దాని నుంచి బయటపడాలి అని అనుకునేటట్లయితే మనం శివాజీ ఉత్సవాల్ని మనం జరుపుదాం. ఇప్పటి వరకు అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర అక్కడ సాఫ్రాన్ కలర్ తోటి వాళ్ళు జెండా ఎగిరేశారు. వాస్తవానికి సాఫ్రాన్ వాళ్ళు తీసుకోవడానికి కూడా కారణం ఏంటిది అని అంటే చాలా మందికి తెలియదు. కమ్యూనిస్టులు దీన్ని చాలా తప్పుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ సాఫ్రాన్ ఏదైతే ఉన్నదో ఇది వాస్తవానికి బౌద్ధంలో నుంచి వచ్చింది. ఇక్కడ ఆర్యులు దండయాత్ర చేసిన తర్వాత స్థానికంగా ఉండేటటువంటి కొన్ని సింబల్స్ ని, స్థానికంగా ఉండేటటువంటి కొన్ని సంస్కృతుల్ని అడాప్ట్ చేసుకొని వాటిని కొన్ని స్వీకరించేసి మిగతా వాటిని ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. బౌద్ధం లోపల ఈ సాఫ్రాన్ కు చాలా విలువ ఉన్నది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రజల మధ్యన ఐక్యతను సృష్టించేటటువంటిది, ప్రజల జీవితం లోపల అంతరంగంగా కొలుచుకొని వచ్చేటటువంటి పరివర్తనను చూపెట్టేటటువంటిది. ఇవాళ వాళ్ళు దాన్ని పెట్టుకొని వచ్చారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు అని అంటే బౌద్ధం స్వీకరించినా సరే సాఫ్రాన్ అనేటటువంటిది ఈ దేశం లోపల బ్రాహ్మణికలు అయిపోయింది కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి ఆయన ఆకాశం అంత విశాలమైనటువంటి నీలి రంగుని మన ముందుకు తీసుకొని వచ్చి నీలి రాజకీయాలను నిర్మించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం శివాజీని గాని, ఈ దేశం లోపల వాళ్ళు తప్పుగా సూత్రీకరిస్తున్నటువంటి వ్యక్తుల్ని గాని ఆకాశం అంత నీలి రంగు విశాలమైనటువంటి రాజకీయాలను నిర్మించడం కొరకు కొత్తగా మనం శివాజీని తీసుకొని వద్దాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రామోజీపేట అనేటటువంటి గ్రామం లోపల అంబేద్కర్ విగ్రహానికి, శివాజీ విగ్రహానికి ఘర్షణ సృష్టించినారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ తర్వాత సంగం శ్రీరాంపూర్ అనేటటువంటి గ్రామం, ఆ గ్రామం లోపల ఈ మత రాజకీయాలను నెలకొల్పినటువంటి వ్యక్తి ఇదే ప్రాంతం లోపల రావణాసురుడు, మహిషాసురుడి వర్ధంతులు జరిపాడు. ఈ నుంచి తన గ్రామానికి పోయిన తర్వాత అక్కడ రావణాసుర, మహిషాసుర వర్ధంతుల్ని జరిపాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆర్ఎస్ఎస్ ఫోల్డ్ లోకి పోయాడు. అంబేద్కర్ విగ్రహం బద్దలైనా నాకు సంబంధం లేదు, అంబేద్కర్ విగ్రహం బాంబుల మోతకు కాలి బూడిదైనా నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ దుర్గా పండుగ చేస్తాను, నా భవిష్యత్తు, నా రాజకీయాలే నాకు ఇంపార్టెంట్, ఎవడు సచ్చినా ఎవడు పోయినా అంబేద్కర్ విగ్రహం బద్దలైనా నాకు సంబంధం లేదన్నాడు. అది మాత్రమే కాకుండా ఇక్కడ పూలే రాజకీయాల్ని అర్థం చేసుకున్నటువంటి పిల్లవాడు అక్కడికి పోయిన తర్వాత శివాజీ విగ్రహం పెట్టాడు. ఓకే, నువ్వు శివాజీ విగ్రహం పెట్టు, శివాజీ విగ్రహాల్ని మనమే పెట్టాలి, శివాజీ విగ్రహాల్ని వాళ్ళు తప్పుడుగా పెడతా ఉన్నారు. కానీ వాడు ఆ శివాజీ విగ్రహానికి మొత్తం కూడా ఈ సాఫ్రాన్ కలర్ వేశాడు. నేను వాని దగ్గరికి పిలుచుకొని చెప్పాను, అరే బాబు నువ్వు శివాజీ విగ్రహం పెట్టాలంటే పెట్టు, కానీ శివాజీ విగ్రహం మొత్తం కూడా బ్లూమయమైపోయేటటువంటి ఒక కొత్త రాజకీయాల్ని సృష్టించాలి అని చెప్పాడు. సరిగ్గా మిత్రులారా అర్థం చేసుకోండి, శివాజీని తెలంగాణ సమాజం లోపల తప్పుగా ఒక ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. ఒక్కటి రెండు కాదు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతం లోపల అన్ని గ్రామాల లోపల శివాజీ విగ్రహాన్ని పూలేకు కౌంటర్ గా తీసుకొని వస్తా ఉన్నారు. పూలే వేరు, శివాజీ వేరు కాదు. శివాజీ జీవితాన్ని మొట్టమొదటిసారిగా బయటి సమాజానికి పట్టకొచ్చినటువంటి వ్యక్తి, శివాజీ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా పూలే. ఆ పూలేకు శివాజీకి మధ్యన యుద్ధం, శత్రుత్వాన్ని సృష్టిస్తా ఉన్నారు. వీటినన్నిటిని మనం అర్థం చేసుకుంటే తప్ప ఇప్పుడు మనం మొత్తంగా రాజకీయాల్ని మార్చడం గాని, మీరు ఒక కొత్త దృష్టిని, ఒక కొత్త దృక్పథాన్ని, భారతదేశపు తలకిందుల చరిత్రని నిటారుగా నిలబెట్టి వాస్తవాల్ని చూపెట్టేటటువంటి పని మీరు మొదలు పెట్టారు. 2021 ఫిబ్రవరి 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక కొత్తగా లెక్కించబడేటటువంటి అధ్యాయం. ఈ రోజు
ఈ రోజు భవిష్యత్తులో ఎప్పటికీ మరిచిపోయినటువంటి ఒక గొప్ప దినం. మనం ఎన్నో తప్పుడు దినాలని జరిపాం, కానీ ఇవాళ ఒక వాస్తవ దినాన్ని, ఒక ఒరిజినల్ డేని మనం ముందుకు తీసుకొని వస్తా ఉన్నాం. ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలను నిర్మించేటటువంటి క్రమం కోసం మీరు పడినటువంటి తపన, మీరు చేసినటువంటి కృషి, మీ కమిట్మెంట్, వీటికన్నిటికీ జోహార్. జై భీమ్, జై పూలే, జై శివాజీ మహారాజ్.